సోలార్ లైట్ల పవర్ ఎలా ఉందో మాకు ఒకరోజు అర్థమైందండి. మొన్న మార్చి 20 తారీఖు ఎర్త్ అవర్ అని కరెంటు తీసేశారు మా దగ్గర. కరెంటు లేకుండే మహబూబ్ నగర్‌లో గంట సేపు, గంటన్నర సేపు. అందుట్లో మళ్ళీ ఎర్త్ అవర్ కాకుండా ఆ రోజు మా దగ్గర గాలి దుమారం, వాన బాగా ఒక మోస్తరుగా పడ్డది. ఆ టైంలో కరెంటు తీయాల్సొచ్చిందేమో తీశారు మా ఎలక్ట్రిక్ బోర్డ్ వాళ్ళు. అదేవిధంగా ఆ రోజు మేము సోలార్ లైటు ఎండకు పెట్టొచ్చాము పైన. ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంటే బావుంటదని తెచ్చిపెట్టుకున్నాము మోడల్ కోసము. అదేనండి వీధి లైట్లు అంటాం గదా! వీధి లైట్లు ఏర్పాటు చేసేది ఒక లైట్ ఇంట్లో పెట్టేసుకున్నాము. అది వీధి లైట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మన గల్లీ లోపల, కాలనీ లోపల లైటింగ్ ఏర్పాట్లు, స్తంభాలు పాతించి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా పంట పొలాల్లో కూడా ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు ఒక్కొక్కరి ఫామ్ ల్యాండ్స్‌లో నైస్‌గా లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు గదా! సొంతంగా మనంతకు మనమే స్తంభాలు పాతించుకొని లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లైటుని చూపిస్తున్నాను చూడండి. మేము ఎండకు ఒక 12 అవర్స్ పెట్టాము. ఆ రోజు నైట్ పూట 8 గంటల నుంచి 9:30 వరకు కరెంట్ లేకుండే. దీన్ని ఆన్ చేసి చూసాము. ఎంత వరకొచ్చింది చూడండి వెలుతురు. మా ఎదుటి షాపు లోపలి వరకొచ్చేసింది చూడండి మేము ఆన్ చేస్తే. ఈ విధంగా దీని లైట్ ఫోకస్ ఏ విధంగా సోలార్ గురించి అవగాహన లేని వాళ్ళకి తెలుస్తుందనేసి ఈ వీడియో చేశానండి. అప్పటికప్పుడే వీడియో తీయడం స్టార్ట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంత వెలుతురు వస్తుంది చూడండి. ఇది ఈ సోలార్ లైటు ఎండకు పెట్టి రావాలి మనము. ఒకవేళ తీసుకుంటే దీనిని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు రోజు మిద్దె పైన ఎండకు పెట్టేసి రాత్రిపూట ఇట్లా కరెంట్ లేనప్పుడు వాడుకునేటట్లా ఉందండి ఇది. ఇంకొకటి సోలార్ రూఫ్ టాప్ పైన మనము సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేది అదొకటి అదొక ఫార్ములా ఉంది. ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ ఈ విధంగా ఉంటాయండి సోలార్ లైట్లు. మీకు కూడా ఏమైనా సోలార్ ప్యానెల్స్, లైట్స్, వీధి లైట్లు ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఒక అవగాహన ఉంటే కంపల్సరీగా కామెంట్‌లో తెలియచేయండి. ఇది మా చిన్నబాబు ఈ బిజినెస్ స్టార్టప్ పెట్టాడండి. నేను కూడా కొద్దిగా అవగాహన చేసుకుంటూ వస్తున్నాను. చూద్దామనేసి వీడియో తీశాను చూడండి. ఉరుములు, మెరుపులు, వర్షము, అందుట్లో కరెంటు పోయింది, ఉక్కబోత, వెలుతురు లేకుండా ఉంటే బాగుండదని అది ఆన్ చేసి పెట్టాము చూడండి. ఇప్పుడు బంద్ చేసాము. గల్లీ మొత్తం లైట్ లేనట్లా అయిపోయింది. కొద్దిసేపు బంద్ చేసి వీడియో తీశాను. కొద్దిసేపు పోయాక లైట్ ఇప్పుడు వచ్చేసింది. లైట్ వచ్చేసిందండి. లైట్ వచ్చేసాక తీశాను ఇది. అలాగే ఈ వీడియో ద్వారా మీరు నా ఛానల్ని ఫస్ట్‌గా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయి. భాగవతము, భగవద్గీత, ముగ్గులు అలాంటి చాలా మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నటివి పాటలు పాడి పెట్టాను. అదేవిధంగా ఇంకా నాకొచ్చిన నా ఏజ్‌లో ఏమేమి థాట్స్ వస్తాయో అవన్నీ పెట్టేశాను చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మిఠాయి శైలజ. చూసేసేయండి. షాపు ఓపెనింగ్ రోజు ఈ విధంగా ఆవు వచ్చింది అని చెప్పాను కదా! ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. మీకు ఒకవేళ సోలార్ ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నాను. నోట్ చేసుకోండి.